ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరో 10 మందికి చేరవేయండి. ఫ్రెండ్స్, నేను ఎందుకంటే ప్రాచీన చరిత్ర కలిగిన దేవాలయాలపైన, అలాగే రాజుల చేత నిర్మించబడిన కోటలపైన, అలాగే పెద్ద పెద్ద ఆలయ నిర్మాణాలపైన వీడియోస్ చేస్తూ ఉంటాను. వాటి వివరాలు తెలియజేస్తూ ఉంటాను. గనుక నేను చేసే వీడియోస్ ని 10 మందికి చేరవేయండి. ఫ్రెండ్స్, ఎటువంటి లాభం ఆశించుకోకుండా నేను వీడియోస్ చేస్తున్నాను. ఇందులో నాకు ఎటువంటి లాభం ఉండదు. 10 మందికి వీడియో చేరితే వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకుంటారు. అడ్రస్ చెప్తాను. ఎవరైనా చూడాలనుకున్న వారు రావడానికి కొద్దిగా ఈజీ అవుతుందనేసి నేను అడ్రస్ కూడా చెప్తుంటాను. అడ్రస్ చెప్తాను, వినండి ఫ్రెండ్స్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలు ఉంటాయి. అలాగే పక్కన ఒక శ్రీ గ్రిషేశ్వర టెంపుల్ ఉంటుంది. అది 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము. అక్కడ ఒక శివాలయం ఉంటుంది. శివాలయాన్ని దర్శించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్ కి బయట చూస్తున్నాము. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ బయట అంతా ఇలా పెద్ద పెద్ద శిల్పాలు చెక్కింటారు ఫ్రెండ్స్. అలాగే మనము ఆ ఎల్లోరా గుహలు 34 ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 34లో 16వ నెంబరు కైలాస టెంపుల్. ఇది అతి ముఖ్యమైనది ఫ్రెండ్స్. మీరు ఆ మిగతా గుహలు చూసినా చూడకపోయినా, మీకు టైం అబ్బకపోయినా, ఈ 16వ నెంబర్ కైలాస టెంపుల్ ని మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ టెంపుల్ చూసే తర్వాత మీరు అటు ఇటు మిగతా గుహలు చూడడానికి వెళ్ళండి. ఈ టెంపుల్ లోపలికి వెళ్తే అందమైన శిల్పాలు ఫ్రెండ్స్. ఒక్కొక్క శిల్పం చాలా పెద్దగా ఉంటుంది. ఈ శిల్పాలన్నీ ఈ టెంపుల్ ఎలా చెక్కారంటే దాదాపుగా మనము 500 అంటే 1500-1600 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, అంటే 500-700 సంవత్సరాల మధ్యలో ఈ కైలాస టెంపుల్ ని మిగతా గుహల్ని నిర్మించినారనేసి ఒక చరిత్ర ఉంది. కాకపోతే ఇది అంతకన్నా ఇంకా పురాతనమైనవని కూడా కొంతమంది చెప్తున్నారు. బహుశా ఇవి మనుషుల చేత నిర్మించబడిందా, లేకపోతే ఇంకా అతీత శక్తులు ఏదన్నా ఇందుకు ఆధారం అయ్యిందా అనే విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలియదు. కాకపోతే కొంతమంది మనుషులే నిర్మించారని, మరికొంతమంది లేదు ఇది ఏదో అతీత శక్తుల వలన సాధ్యపడిందని మరికొంతమంది. ఏదేమైనా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మన కళ్ళతో అవన్నీ చూస్తే మైండ్ ఒక రకమైన ఒక ఫీలింగ్ లేక వెళ్ళిపోతుంది. అది ఎటువంటి ఫీలింగ్ అంటే, ఇంత పెద్ద పెద్ద శిల్పాలు అది రాళ్లతో ఎలా చెక్కారో. ఇది ఒక కట్టడం కాదు ఫ్రెండ్స్. ఒక పెద్ద కొండని పై నుండి ఇట్లా తొలుచుకుంటూ, అంటే చెక్కుకుంటూ, ఒక సుత్తి ఉలి తీసుకొని ఆ కొండని చెక్కుకుంటూ ఒక పెద్ద కైలాస టెంపుల్ ని నిర్మించినారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమంటే అందమైన శిల్పాలు, గజరాజులు, గజస్తంభాలు 2 ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కైలాస టెంపుల్ కి. ఈ కైలాస టెంపుల్ కి లోపలే చిన్న చిన్న గుహల్లాగా తవ్వింటారు. ఎందుకంటే అప్పట్లో ఆ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టిందంట. నాకు తెలిసిన సమాచారం ప్రకారము 1200 మంది 150 సంవత్సరాలు చెక్కినారంట. ఇంకా ఎక్కువే అంట. నాకు తెలిసినంత వరకు 150 సంవత్సరాలు, ఇంకా ఎక్కువైనా పట్టిండొచ్చు. ఎందుకంటే చాలా పెద్దది ఫ్రెండ్స్. అది దాదాపు 6 అంతస్తులు 7 అంతస్తుల హైట్ ఉంటుంది. మనం కింద నుండి నిలబడి చూస్తే గోపురము అంత ఎత్తు ఉంటుంది. ఆ గజస్తంభాలు అయితే ఒక్కొక్కటి వచ్చి ఫ్రెండ్స్ ఒక రూమ్ అంత ఉంటాయి ఫ్రెండ్స్. మన ఇంట్లో మన హాల్ ఉంటుంది, హాల్ అంత ఎడల్పు ఉంటుంది. ఎత్తు వచ్చి 50 అడుగులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టెంపుల్ కిందంతా శిల్పాలు, ఇలా తిరగడానికి ఆలయం చుట్టూ పెద్ద మైదానం లాగా ఉంటుంది. అలాగే ఒక చుట్టూ ఒక మండపం లాగా కట్టి, మండపంలో ఒక మ్యూజియం లాగా, అంటే అప్పుడు శిల్పాలు ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఒక్కొక్క దేవుడు ఒక ప్రత్యేక రూపంలో అందంగా చెక్కింటారు. ఏ శిల్పం చూసుకున్నా దాదాపు 10 అడుగుల పైనే ఉంటుంది ఫ్రెండ్స్ హైట్. అవతల యువతల 2 గజరాజుల్ని, అంటే ఏనుగుల్ని పెట్టినారు. ఒక్కొక్క ఏనుగు వచ్చేసి మన ఇప్పుడున్న ఏనుగుల కన్నా కొద్దిగా పెద్దగా ఉంటాయి సైజు. అంత పెద్ద ఏనుగులు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు. అవి చిన్న చిన్న శిల్పాలు ఫ్రెండ్స్. చిన్నవి ఒక గోడకు చెక్కినారు. అంటే గోడ అంటే రాయే, ఇంకా రాయి ఒక పెద్ద బండ మీద చెక్కినారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అంతా ఒకే ఏకశిల కొండని చెక్కుకుంటూ తయారు చేశారు. అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ ఏం లేదు ఫ్రెండ్స్.
కొండని చెక్కుకుంటూనే శిల్పాలు చెక్కుకుంటూ రావాలా. అలాగే ఆలయ రూపం కూడా చెక్కుకుంటూ రావాలా. ఆలయం ఎలాగుండాలో ఆలయ రూపాన్ని కూడా వాళ్ళు చెక్కుకుంటూ, శిల్పాల్ని చెక్కుకుంటూ, గర్భగుడి, గోపురము, గజస్తంభాలు, గజరాజులు, అలాగే ఆలయంకి ముందర మంటపము, లోపల శివలింగం ముందర మళ్ళా నందీశ్వరుడు, మళ్ళా ఆలయం పైకి ఎక్కిపోలే ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ ఫ్లోర్ లెక్క ఎక్కిపోతే ఆడుంది శివలింగం, లోపల ఉంటుంది. ఆ శివలింగం ఎలా చెక్కారంటే ఫ్రెండ్స్, అసలు నిజంగా నేను మాటలతో చెప్తే మీకు ఆ థ్రిల్ పోతుంది. వీడియోలో చూస్తూ ఉండండి. నేను ఇక మీదట నా వాయిస్ ఉండదు, మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంక మీరు ఇప్పటి నుండి శిల్పాల మీద ఇంట్రెస్ట్ పెడతారు, నా మాటల మీద ఇంట్రెస్ట్ కాకుండా శిల్పాల మీద పెట్టండి. ప్రతి శిల్పం రాయితో చెక్కిందే ఫ్రెండ్స్, అది కూడా కొండలో చెక్కుకుంటూ పోయిందే. ఆడ చెక్కి శిల్పాన్ని తీసుకుని పోయి కూర్చోబెట్టింది కాదు, కొండని చెక్కుకుంటూనే శిల్పాలు చేసినారు. ఇంక నా వాయిస్ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.
ఓకే ఫ్రెండ్స్, మీరు కైలాస టెంపుల్ టోటల్ గా మొత్తం చూశారు కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కైలాస టెంపుల్ పై నుండి చూస్తే మొత్తం టెంపుల్ అంతా ఎలా కనిపిస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఆ విజువల్ చూడండి ఫ్రెండ్స్.